చరణ్ టీవీకి స్వాగతం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ భూమి పూజ. ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి. నారాయణఖేడ్ మండల పరిధిలోని బండ్రన్పల్లి గ్రామం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో గూడులేని వారి గోస తీర్చడానికి కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తుందన్నారు. అనంతరం నారాయణఖేడ్ మున్సిపాలిటీలో శ్రీ వీరభద్ర ఫిల్లింగ్ స్టేషన్ ను ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు హౌసింగ్ ఏఈ వంశీ పండారిరెడ్డి, మాణిక్యం మాజీ ఎంపీటీసీ సంగయ్య, సర్దార్ నాయక్, వగ్గు హనుమంతు, అంజిరెడ్డి, మోహన్ రెడ్డి, మల్లయ్య, శ్రీశైలం పాల్గొన్నారు. 5 లక్షలు సీసీ రోడ్ ఇచ్చినాం, మళ్ళా 3 లక్షలు మూలం ఇచ్చినాం. మళ్ళీ ఫార్మేషన్ రోడ్ ఇక్కడ నాయకుడిపల్లికి 8 లక్షల సీసీ రోడ్ గౌరవం తాండల, 13 లక్షలు బియాపూర్ తాండల, మొత్తం సీసీ రోడ్ స్కూల్ గురించి దాని గురించి సీసీ రోడ్ ఇచ్చినాం. మళ్ళీ 15 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇక రేషన్ కార్డు అయితే ఎవరికి ఎన్ని అవసరం ఉంటే రేషన్ కార్డు ఇచ్చినాం. 200 యూనిట్ల లోపల కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తున్నాం. వాళ్ళ బస్సులలో అయితే బస్సులో పోతున్నారా, తిరుగుతున్నారా లేదా? బస్సు మీకు వస్తున్నారా? బస్సు వస్తుంది కదా, ముందు వచ్చిందా? మళ్ళీ ఇప్పుడు ఈ 18 ఏళ్ళ బస్సు వచ్చిందా? దానికి అనంత సాగర్ గారికి మరి ఇప్పుడు ఇక్కడ ఈ బస్సు మాట్లాడిపోతుందా లేక మళ్ళీ వాపస్ పోతుందా? వాళ్ళ అడుగురు మాట్లాడే డైరెక్ట్ పక్కన ఈ బండ్రపల్లి బస్సు ఇక్కడ రమ్మని చెప్పేసి. ఎందుకంటే చాలా ఊర్లలో స్కూల్ పిల్లలు స్కూల్ కు పోయి కూడా బస్సులు లేకుండే, ఒక్క బస్సు కూడా 8 ఏళ్లలో కొత్త బస్సు కూడా రాలేదు. మళ్ళీ 30 బస్సులు తీసుకొచ్చినాం. మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అయినాక 30 బస్సులు కొత్తవి తీసుకొని వచ్చినాం. మళ్ళీ మీకు తెలుసు అందరికీ లోన్ మాఫ్ అయింది. మళ్ళీ రైతు భరోసా కూడా మళ్ళీ మీకు పడ్డది. అప్పుడు ఈ నాగేళ్లు స్ప్రేయర్లు అవేమి ఇవ్వలేదు. ఇప్పుడు సబ్సిడీ కింద సగం పైసలనే మీకు ఇప్పుడు నాగేళ్లు ఇస్తారు, రూటవేటర్లు ఇస్తారు, స్ప్రేయర్లు ఇస్తారు. మళ్ళీ డ్రిప్ పెట్టుకుంటే డ్రిప్ పెట్టుకోవచ్చు, స్ప్రింక్లర్లు పెట్టుకుంటే స్ప్రింక్లర్లు పెట్టుకోవచ్చు. ఇవన్నీ చేస్తా ఉన్నాం. మీ స్కూల్ కాంపౌండ్ అయితే బిల్లు ఖచ్చితంగా వస్తుంది. దానికి రూమ్ గురించి అడిగింది, ఏదైనా ఫండ్ రాగానే పెడతాం. నీళ్ళు చాలా ఇబ్బంది ఉన్నది. వాళ్ళు ఇంటింటికి నల్లన్నారు గారు మిషన్ పగిలితో 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఒట్టిగా పైసలు ఖరాబ్ చేసారు. ఉన్న పైపులు నవ్వేసారు, కొత్త పైపులు వేసారు తప్ప నీళ్లు లేవు. ఇప్పుడు అక్కడ సింగూరుకు కూడా దానికి గడ్డి పడ్డది. సింగూరుకు గడ్డి పడి బ్లాక్ వచ్చింది. 2018 వాళ్ళు రిపేర్ చేయమని చెప్పారు. వాళ్ళు డ్యాములు రిపేర్ చేయమంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రిపేర్ కూడా చేయలేదు. అది కొంచెం ఉన్నది, ఇప్పుడు ఎక్కువైంది. మళ్ళీ నీళ్లు వరదలకు చాలా డ్యామేజ్ అయింది. అది మొత్తం ఎండాకాలంలో నీళ్లు తీసేసి దాన్ని రిపేర్ చేస్తేనే మళ్ళీ మంచిగా నీళ్లు నిలబడానికి వస్తుంది. ఇప్పుడు సగంకు సగం బాగా నీళ్లు కాల్ చేసాం, ఎందుకంటే కట్ట దిగిపోగలదు.